రైట్ చంద్రశేఖర్, ఏం జరుగుతుంది అక్కడ? అంటే బయట ఇంకా బీజేపీ కార్యకర్తలు ఉన్నారా? ఇటువైపు నుంచి కౌశిక్ రెడ్డి కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారా? ఈ ఉద్రిక్తత పరిస్థితిని పోలీసు ఎలా కంట్రోల్ చేస్తున్నారు? మనోజ్, పోలీసులకి ఒక తలనొప్పిగా మారింది ఈ వ్యవహారం అంతా కూడా. ఒకవైపు కౌశిక్ రెడ్డి మీద, గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయం మీద దాడి చేసిన అనంతరం వాళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో సమాచారం అనుకున్నటువంటి వెంటనే రంగంలోకి దిగారు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం, బీఆర్ఎస్ యూత్, బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా ఇక్కడ చేరుకొని బండి సంజయ్ క్యాంప్ కార్యాలయం మీద దాడి చేయడానికి వెళ్ళినటువంటి క్రమంలో అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. ఇక్కడ అక్కడ ఇరు ప్రాంతాల్లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి పరిస్థితిని కంట్రోల్ చేస్తున్నారు. వీరికి సంబంధించి పోలీసులు ఒక ప్రత్యేక ప్రొటెక్షన్ ఇస్తూ కౌశిక్ రెడ్డిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఈ హై టెన్సివ్ సిచ్యువేషన్ ను డీల్ చేయడం పోలీసులకు సైతం తలనొప్పిగా మారింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కరీంనగర్ జగిత్యాల రహదారి మీద ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ పక్కనే ఉన్నటువంటి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయానికి సంబంధించినటువంటి సిచ్యువేషన్ లో చాలా టెన్సివ్ ఉంది. ఒకటే చెప్తున్నారు, ఇది దాడులకు పాల్పడాల్సింది కాదు, మీరు ఎందుకు దాడులకు పాల్పడ్డారు, మాటల యుద్ధం కాస్త చేతల వరకు ఎందుకు వెళ్ళింది అని చెప్పేసి తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఖబర్దార్ బండి సంజయ్ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో కూడా మనం చూడొచ్చు. కౌశిక్ రెడ్డిని మరొక వాహనంలో తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఇరు వర్గాలకు సంబంధించినటువంటి నేతలు కార్యకర్తల్ని సర్ది చెప్తూ సంధాయిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మాత్రం పోలీసులకి అతిపెద్ద సవాల్గా మారింది. గత 4 రోజుల నుంచి ఇదే తీరు కొనసాగుతుంది కరీంనగర్ జిల్లా కేంద్రంలో అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఒక టెన్సివ్ సిచ్యువేషన్ ఇప్పటికీ మనం చూస్తున్నాం. స్పెషల్ ఫోర్స్ అంతా కూడా ఇక్కడ వస్తున్నారు. కౌశిక్ రెడ్డిని తరలించడం జరిగింది. ఇక్కడ నుంచి మరి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వీళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ కార్యకర్తల్ని అదుపులో తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడంతా కూడా మీరు అందరూ వెళ్ళిపోవాలి ఖచ్చితంగా అని బీఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నారు. కార్యకర్తలు తోపులాట చేస్తున్నటువంటి పరిస్థితి, మేమెందుకు వెళ్ళాలి ఇక్కడ నుంచి అని చెప్తున్నారు. ఖచ్చితంగా సంజయ్ కార్యాలయం మీద దాడి చేస్తామని చెప్పి బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు నేతలు చెప్తున్నారు. అంటే మా మీదనే దాడి చేస్తారు, మమ్మల్ని అడ్డుకుంటారని ఒక చేస్తున్నటువంటి పరిస్థితి. పోలీస్ అధికారులు సైతం ఒక డీల్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఈ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇంటెలిజెన్స్ పోలీసులు, స్పెషల్ పోలీస్ ఫోర్స్ అంతా ప్రత్యేక బలగాలన్నీ కూడా రంగంలో దిగాయి. ఇదంతా కూడా చూస్తున్నాం. ఇదంతా ఒకసారి ఇటువైపు వెళ్దాం. వాహనాల్లో వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. కౌశిక్ రెడ్డి పైన దాడి జరిగినటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా ఒక హై టెన్సివ్ సిచ్యువేషన్ అయితే ఇప్పటికీ స్పష్టంగా కనబడుతుంది. మనోజ్, రైట్. సో కౌశిక్ రెడ్డి రియాక్షన్ ఏంటి? ఇంతటి స్థాయిలో దాడి జరిగింది, పెద్ద ఎత్తున కారు ధ్వంసం అయిపోయింది, ఏకంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోకి చేరుకున్నారు, ఇటువైపు ప్రెస్ మీట్ నడుస్తుండగానే అటాక్ జరిగింది. సో దీనిపైన డైరెక్ట్ గా కౌశిక్ రెడ్డి రియాక్షన్ ఏంటి? అంటే పోలీసులు ఏం చెప్తున్నారు మరి? అంటే పోలీసుల ఎదుటే ఒక శాసనసభ్యుడికో లేకపోతే శాసనసభ సభ్యుడి యొక్క కార్యాలయానికో రక్షణ లేకుండా పోయిందా? ఖచ్చితంగా ఇది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ గా చెప్తున్నారు. ప్రతి సవాళ్లు కాస్త దాడులకు తెగబడేలా చేసింది. పోలీసులు సైతం ఇలాంటి ఘటన అవుతుందని ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిస్థితి. దీనిలో ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం, దాడులకు ప్రతి దాడులు తక్కువ అని చెప్పేసి కౌశిక్ రెడ్డి సైతం చెప్తున్నారు. దీని కార్యాలయం ముందట బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడారు. దీనిలో నినాదాలు చేస్తున్నారు, కబడ్దార్ అంటూ నినదిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా నేను ఊరుకునే ప్రసక్తి లేదంటున్నారు. మనం చూసిన ఒకవైపు బీఆర్ఎస్ నేతలేమో బీజేపీ కాంగ్రెస్ నేతలు కుమ్మిస్తాయంటున్నారు, మరొక వైపు ఏమో బీఆర్ఎస్ కి సంబంధించి కాంగ్రెస్ తో కుమ్మిస్తాయని చెప్తున్నారు. 10,000 మంది కార్యకర్తలు బండి సంజయ్ గొప్పగా దాడి చేయడం జరుగుతుంది. మీరు కానీ పోలీసులు రద్దం పెట్టుకొని భయంతో దొంగచాటును ఎలాగైతే మా పార్టీ కార్యాలయం మీద దాడి చేసినో దానికి ప్రతి దాడిగా మా జిల్లా నాయకత్వం కానీ మా రాష్ట్ర నాయకత్వం ఉంచాలి. కానీ రాబోయే రోజులలో ఒక్క పిలుపు ఖబర్దార్ బండి సంజయ్, నిన్ను కరీంనగర్ చేస్తాం. ఎలాగైతే నువ్వు దొంగచాటున మమ్మల్ని దొంగ దెబ్బ కొట్టావో, దొంగ దెబ్బన కాదు మేము చెప్పి చేసి చూపించి మీ ఇంటి మీద, నీ కార్యకర్తల మీద, నీ దాడి మీద నిన్ను కరీంనగర్ జిల్లాలో తిరగడేస్తాం. మీరెంత పిరికడి కార్యకర్తలు కాదు బీజేపీ, మాది ఒక సముద్రం లాంటి కార్యకర్తల పార్టీ టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ మర్యాద లేదు. దొంగ చాటున దెబ్బతీసి ఈ రోజు 4 కార్యకర్తలు వచ్చి ఏదో మీడియా హైలైట్ కోసం రేపు ధర్మం పేరు మీద అరాచకాలు, అధర్మాలు ఈ రోజు
మనోజ్, మనం ప్రత్యక్షంగా చూసాం కదా, దీనికి సంబంధించి అయితే వారు ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, ఇప్పటికే ఒక టెన్సివ్ సిచ్యువేషన్ ఎంతకాలం కొనసాగుతుంది అనేటువంటి కోణంలో అయితే పోలీసులకి తలనొప్పి వ్యవహారంగా మారింది. మొత్తం మీద దీన్ని డీల్ చేసేటువంటి క్రమంలో ఉన్నారు. ఇదంతా కూడా కంట్రోల్ చేయడానికి చాలా టైం తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం మరి అయితే ఈ క్యాంపు కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం క్లోజ్ చేసిన పరిస్థితి చూడొచ్చు. దీన్ని కంట్రోల్ చేసుకునేటువంటి చర్యలు చేపడుతున్నారు. పోలీసు యంత్రాంగం అంతా ఒక్కసారిగా రంగంలోకి దిగింది. ఇక్కడ క్యాంప్ కార్యాలయం వద్ద, అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం వద్ద సైతం పోలీసు భారీ బలగాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అయితే మనం చూస్తున్నాం, ఈ కుండీలన్నీ కూడా ఎక్కడికక్కడ తుక్కుడలాగా చేయడం జరిగింది. ఖచ్చితంగా దాడులు చేస్తాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మీద అవాకులు చివాకులు మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని బీజేపీ కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ధర్మం పేరు మీద అధర్మం మాట్లాడుతూ